హాయ్ తమ్ముడు, గేమ్ చేంజర్ ఎలా ఉంది భయ్యా? భయ్యా, ఇప్పుడే చూశాను. గూస్ బంప్స్ అంతే, ఫీజులు ఎగిరిపోయినాయి. కళ్ళు తిరిగి పడిపోతారు అంతే. ఎవడైనా జీవితంలో సినిమా చూడాలంటే గేమ్ చేంజర్ సినిమా చూసాను చాలు, అంతే. అదిరిపోయింది, వేరే లెవెల్ అంతే. ఎప్పటికీ సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. ఇంకా సినిమాకి ఇంకా ఎవడైతే ఆపలేడు, ఎవడ వల్ల కాదు. ఈ సినిమాని ఆపడం ఇంకా ఎవడ తరం కాదు, అది ఎక్కడైనా కానీ. ఈ గ్లోబల్ మొత్తంలో ఈ సినిమాని, గేమ్ చేంజర్ సినిమాని ఆపేవాడు అయితే ఎవడు లేడు. ఈ సినిమాని క్రాచ్ చేసేవాడు, ఈ సినిమాని కొట్టేవాడు ఎవడు లేడు. ఇంకా లాస్ట్ అంతే. ఇంకా చరిత్రలో గుర్తుండిపోయి సినిమా ఇది. ఎన్ని కోట్లు కొలబడుతుంది? ఎన్ని కోట్లు అంత చెప్పాను కదా. ఇంకా 1,00,000 కోట్లు టార్గెట్. మొన్నటిదాకా 50,000 అన్న, ఇప్పుడు 1,00,000 కోట్లు టార్గెట్ అంతే. దీన్ని ఆపేవాడు, టచ్ చేసేవాడు ఈ గ్లోబల్ లోని ఎవడు లేడంతే. ఫైటింగ్ రొమాన్స్ అయితే చెప్పలే అసలు. ఎక్క పీక్స్ వేరే స్టేజ్ అంతే. రొమాన్స్ ఉందా, ఆహా. నేనైతే ఖైరాధ్వాన్ని చూస్తా ఉన్నాను. అబ్బా, రామ్ చరణ్ అన్న ఖైరాధ్వాన్ని ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ కెమిస్ట్రీ ఉంది. అబ్బ మామూలు లేదు. ఇడ్లీలోకి సాంబార్ లాగా అనమాట. ఆహా, ఎట్లుంటదంటే ఏంటంటే అసలు చికెన్ బిర్యానీలోకి మటన్ బిర్యానీలోకి థమ్స్అప్ లాగా మామూలుగా అయితే లేదు. లొట్టలు వేసుకొని మరి చూసా, లొట్టలు వేసుకొని నాకైతే కింద కారిపోయింది. నాకు టికెట్ ఎంత పెట్టినావు అమౌంట్? టికెట్ పెట్టేసాను పోతే పోయింది భయ్యా. నేను టికెట్ 10,000 పెట్టుకున్నా. దేనికి ఇప్పుడు అవసరం చెప్పడం? అభిమానం. నేను అభిమానంతో కొన్నదాన్ని లెక్క చేయను. మొన్న కూడా చెప్పారు, చాలా మంది వచ్చి అడిగారు, చాలా మంది వచ్చి నన్ను క్లారిటీగా అడిగారు, ఏందయ్యా నీది అభిమానం అని. అవునా, నేను ఆయన మీద అభిమానంతో మాట్లాడుతున్నా, సినిమాని ప్రమోట్ చేస్తానని మాట్లాడి చెప్పా. నేను రామ్ చరణ్కి పెద్ద ఫ్యాన్. నేను సినిమా కోసం మాట్లాడతా, సినిమా కోసం చచ్చిపోతా కావాలంటే అని కూడా చెప్పిన. పంచకట్లు ఎలా ఉన్నాడు? పంచకట్ట ఇంక చెప్పాలి పోయి. ఆ పంచులో కానీ, ఆ లుంగిలో కానీ, ఆ డ్రాయర్ మీద, అబ్బా, ఆ విజయవాడలో అది కట్టారు కదా, ఆ డ్రాయర్ మీద కానీ, ఆ హెలికాప్టర్ ఎక్కి ఎగిరి పూకేసి కత్తెత్తుకొని అక్కడి నుంచి పొడుస్తున్నాడు పోయా. ఆ పొడిసే దెబ్బకి ఒకేసారి 100 మందికి గుచ్చుకుపోతుంది అంతే కత్తి. అంటే దూరు పోతుంది. ఈ సినిమాలో ఫైట్లు అయితే చెప్పలేదు అసలు. ఇంకా డ్యాన్సులు అయితే మధ్య సాంగ్ అయితే. నేనైతే థియేటర్లో డ్యాన్స్ చేస్తాను ఉన్నా. నేను సినిమా థియేటర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్యాన్స్ చేస్తానే ఉన్నా, అరుస్తానే ఉన్నా. నా గొంతు అంతా పోయింది కాదా, నా గొంతు పోయింది, నా కళ్ళు పోయినాయి. ఇంకా నాకు దమ్ము కూడా లేదు. ఇంకా మాట్లాడే అవసరం లేదు. అందరూ దయచేసి సినిమాకి టికెట్లు బుక్ చేసుకోండి. ఎందుకంటే టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉన్నాయి. ఇంకా ఈ సినిమాని, ఇలాంటి సినిమాని, చరిత్రలో గుర్తుండిపోయే సినిమాలు కాబట్టి ప్రతి ఒక్క తెలుగు చూడాలి. తెలుగుడే కాదు, ఈ గ్లోబల్ మీద ఉన్న బ్రతికే ప్రతి ఒక్క మనిషి ఈ సినిమా చూడాలి. అందుకని ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ స్టార్ అంటే అంత ఈజీ కాలేరు ఎవరు. గ్లోబల్ స్టార్ ఎందుకు అయ్యాడు? ఆ సినిమా అసలు ఒక సినిమా స్థాయిలో లేదు అది. ఎందుకంటే శంకర్ గారి దగ్గర ఒక పర్సన్ ఉండేవారట. ఆయన అంతా కథ రాయటం కానీ, ఆయనకు అన్ని విధాలు కూడా ఆయన సహకారం అందిస్తూనట. ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి కూడా శంకర్ గారికి ఎఫెక్ట్ అయిపోయి కూడా ఆయన ఇప్పుడు సరిగా కూడా ఆ స్థాయిలో చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారంటారా లేదంటారా? అది ఇప్పుడు అందరికీ కూడా డౌటే, ఆ స్థాయి వస్తుందో లేదా. అందులో ఈవెన్ మెగా ఫ్యామిలీకి కూడా ఇప్పుడు అదే భయం ఉంది. ఎందుకంటే అది కూడా పాత టైప్ స్టోరీ లానే ఉంది. మామూలుగా ఒక IAS ఆఫీసర్ ఉంటాడట, మళ్ళీ పొలిటికల్ ఫైటింగ్ చేయటం. మన ఒకే ఒక్కటి సినిమా ఆల్రెడీ వచ్చింది సిమిలర్ స్టోరీ.